వెల్కమ్ టు మై ఛానల్ నాయుడు గారి ఇంటి భోజనం. టుడేస్ రెసిపీ దోసకాయ పప్పు. నోరూరించే కమ్మటి దోసకాయ పప్పు అండి. చాలా ఈజీ అండ్ సింపుల్ వే చెప్తాను చూడండి. ఒక చిన్న కుక్కర్ తీసుకొని దాంట్లోకి ఒక 2 కప్పులు పప్పు తీసుకున్నాను. మీరు ఒకవేళ పెద్ద కుక్కర్ తీసుకుంటే ఒక చిన్న గిన్నెలోకి వేసుకొని పెట్టుకోండి అన్నీ. దాంట్లోకి ఒక 6 నుంచి 7 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసేసి వేసుకున్నాను. అన్నీ ముందుగా చాప్ చేసి పెట్టుకున్నా అండి. నేను తీసుకున్న పప్పుని కూడా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. చూసారు కదా, నీళ్ళు వంచేసి పెట్టుకున్నాను. దీంట్లోకి ఒక 6 నుంచి 7 వరకు వెల్లుల్లి రెబ్బలు, ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలు, ఒక గుప్పెడు వరకు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నా అండి. ఉల్లిపాయలని కూడా దీంట్లోకి ఒక దోసకాయ, ఒక మీడియం సైజ్ దోసకాయ అయితే సరిపోతుంది. 2 కప్పుల పప్పుకి ఒక మీడియం సైజ్ దోసకాయ ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. అది వేసుకున్నా అండి. దాంట్లోకి ఒక సగం చెక్క నిమ్మకాయ అంత సైజు చింతపండు అండి. చింతపండు వేసుకున్నాక ఒక 3/4 స్పూన్ వరకు కారం, ఒక చిటికెడు పసుపు, దీంట్లోకి కాస్త ఉప్పు వేసుకుంటే ఉడుకుతుందండి. పప్పు ఉడకదని ఏం లేదు, ఉడుకుతుంది. దీంట్లోకి కాస్త నీళ్ళు వేసుకొని నేను చింతపండు కూడా కలిపి పెట్టేశాను, మీకు చూపిస్తాను చూడండి. పులుపు వేసుకున్నా కూడా ఉడుకుతుంది పప్పు. ఒక్కసారి మిక్స్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ రానివ్వండి. చిన్న కుక్కర్ అయితే. అదే పెద్ద కుక్కర్ అయితే ఒక 3 విజిల్స్ అయితే సరిపోతాయి. అంతే అండి, పప్పు రెడీ అయిపోతుంది. చూసారు కదా, నేను ప్రెషర్ కుక్కర్ పెట్టుకుంటున్నాను. ఇది పెట్టుకొని ఒక 5 విజిల్స్ రావాలి. 5 విజిల్స్ వచ్చేసిన తర్వాత పప్పు చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో. నేను చెప్పాను కదా, కుక్ అయిపోతుందండి. మనం పులుపు వేస్తే కుక్ అవ్వదు, ఉప్పు వేస్తే కుక్ అవ్వదు అని అనుకుంటాం కదా, అలా ఏముండదు. కుక్కర్లో పెడితే కుక్ అయిపోతుంది. ఒకవేళ మీరు బయట చేసుకునేటట్లయితే మాత్రం కుక్ అవ్వదు. అంతే అండి. ఇలా గరిటెతో ఒక్కసారి ఎనుపుకోండి, సరిపోతుంది. పప్పు గుత్తి కూడా అవసరం లేదండి, చక్కగా మ్యాష్ అయిపోతుంది. చూసారు కదా, పప్పు నేను గరిటెతో కలిపితేనే ఎలా మ్యాష్ అయిపోయిందో. ఇలా ఒకసారి మ్యాష్ చేసేసుకొని దీంట్లో అన్నీ చెక్ చేసుకోండి. ఉప్పు, పులుపు, కారం అన్నీ సరిపోయేలా చూసుకొని, ఒకవేళ చాలకపోతే కొద్దిగా వేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టేసుకొని అది ఉడుకు పడతా ఉంటుంది. ఈ లోపల మీరు తాలింపు వేసుకొని దానిలో కలపాలండి. తాలింపు కోసం నేను ఒక 2 స్పూన్ల నూనె, ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. దాంట్లోకి ఆవాలు చిటపట్లాడాక దాంట్లోకి జీలకర్ర వేసుకున్నాను. 2 ఎండుమిరపకాయలు తుంపుకొని వేసుకున్నాను. వేసాక దాంట్లోకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టుకొని వేసుకున్నాను. కరివేపాకు కూడా వేశాను. ఈ తాలింపుని దీంట్లో కొంచెం పసుపు, కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. కాస్త ఇంగువ వేసుకొని ఈ తాలింపుని ఒక్కసారి మిక్స్ చేసేసి ఆ పప్పులోకి వేసుకోవాలి. చూసారు కదా, తాలింపు వేగిపోయింది. దీన్ని డైరెక్ట్గా పప్పులోకి వేసుకొని పప్పు బాయిల్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి. అంతే, ఇంకా అయిపోయిందండి. జస్ట్ ఒక బాయిల్ వస్తే సరిపోతుంది. పప్పుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, మళ్ళీ హై ఫ్లేమ్లో పెడితే అడుగు పట్టేస్తుంది. ఒకసారి బాయిల్ పట్టనిస్తే అయిపోతుంది. మీకు పప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. దోసకాయ పప్పు చాలా బాగుంటుంది. దీంట్లో టొమాటో కూడా వేయచ్చు. నా దగ్గర టొమాటో లేదు ఆ టైంకి, సో నేను దోసకాయను చింతపండు వేసి చేసుకున్నాను. టొమాటో వేసుకున్నా కూడా ఇంకా బాగుంటుందండి. చూసారు కదా, ఒక్కసారి బాయిల్ పట్టేంత వరకు స్టవ్ మీద ఉంచేసి తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుంటే మీకు పప్పు రెడీ అయిపోతుంది. చూసారు కదా, అలా మసాలా పడితే సరిపోతుంది. ఇంతే అండి, దోసకాయ పప్పు రెడీ అయిపోయింది. చక్కగా వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని దోసకాయ పప్పు వేసుకొని ఏదైనా ఫ్రై ఐటమ్స్ పెట్టుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకా వేరే కూర కూడా అవసరం లేదండి, అంత బాగుంటుంది దోసకాయ పప్పు. ట్రై చేసి చూడండి. ప్లీజ్ do subscribe, like and share my videos to your friends and family. Thanks for watching my video. Please do support me.